గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను ఏపీ హైకోర్టు కొట్టేసింది. ఈ కేసులో వంశీ 71 నిందితుడిగా ఉన్నారు. ఇదే కేసులో గతంలో వంశీని అరెస్ట్ చేయకుండా హైకోర్టు వెసులుబాటిచ్చింది. ఇదే కేసులో ఫిర్యాదుదారులుగా ఉన్న సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసిన కేసులో వంశీని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ ఏంటి? వరలక్ష్మి, ప్రజెంట్ వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి ఇష్యూ మీద రాజకీయంగా తీవ్రస్థాయిలో దుమారం చెలరేగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఎస్సీ ఎస్టీ కేసుతో పాటుగా నాన్ బెయిలబుల్ కేసు, అదేవిధంగా జీవిత ఖైదు పడే విధంగా ఒక సెక్షన్ కూడా పెట్టారు. అందులో భాగంగానే ప్రజెంట్ ఆయన విజయవాడలో ఉన్నటువంటి సబ్ జైల్లో వంశీ ఉన్నారు. అందులో భాగంగానే ఆయనకు సంబంధించినటువంటి కేసులకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన కూడా ప్రజెంట్ విచారణ జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. అందులో భాగంగానే వంశీ గన్నవరం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయంపై జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే దిగువ కోర్టులో, అంటే లోకల్గా ఉన్నటువంటి కోర్ట్స్లో ఇప్పటికే ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి కేసు, అదేవిధంగా కిడ్నాప్ కేసు, హత్యాయత్నానికి సంబంధించినటువంటి కేసులకు సంబంధించినటువంటి విచారణ జరుగుతుంది. అదేవిధంగా ఆయన అరెస్ట్ అయ్యి సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్లో ఈ వ్యవహారం పైన, బెయిల్కి సంబంధించినటువంటి వ్యవహారం పైన హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కూడా ఒక రకంగా వంశీకి ఎదురు దెబ్బగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే హైకోర్టుని ఆశ్రయించినటువంటి నేపథ్యంలో వైసీపీ నేతకు సంబంధించి వల్లభనేని వంశీకి సంబంధించినంత వరకు గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి వ్యవహారం తీవ్రస్థాయిలో సంచలనం రేపింది. ఆ కేసుకి సంబంధించినటువంటి వ్యవహారంలోనే ఎవరైతే కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ ఉంటారో అతను ఇచ్చినటువంటి ఫిర్యాదుని కోర్టు ముందుకు వెళ్ళి అఫిడవిట్ వేసి ఆ కేసుని వెనక్కి తీసుకునే ప్రయత్నం జరిగినటువంటి సిచ్యువేషన్ మనం చూసాము. ఆ తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామాలన్నీ కూడా ఒక రకంగా సంచలనంగా మారాయి. సత్యవర్ధన్ని బెదిరింపులకు గురి చేశారు, భయాందోళనకు గురి చేశారు, చంపుతామన్నటువంటి బెదిరింపులకి పాల్పడ్డారు. అందులో భాగంగానే సత్యవర్ధన్కి సంబంధించినటువంటి రక్షణ చేపట్టేటువంటి క్రమంలో భాగంగానే వంశీని అరెస్ట్ చేయడం, ఆయన తీసుకొచ్చి హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకొచ్చి సబ్ జైల్లో ఉంచినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో వరుసగా వంశీకి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఒక రకంగా రాజకీయంగా కూడా సంచలనంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ కేసుకు సంబంధించి అరెస్ట్ చేయొద్దంటూ కూడా ఇప్పటికి గతంలోనే హైకోర్టు ఆదేశాలు కూడా మధ్యంతర ఆదేశాలు కూడా ఇచ్చింది. అయితే ఇప్పుడు ఈ వ్యవహారానికి సంబంధించినంత వరకు కూడా బెయిల్కి సంబంధించినటువంటి పిటిషన్ని తిరస్కరిస్తూ న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో ఆల్రెడీ వంశీ అరెస్ట్ అయి ఉన్నారు కాబట్టి అరెస్ట్కి సంబంధించినటువంటి కేసుకు సంబంధించినటువంటి విచారణ జరుగుతుంది కాబట్టి దీని ప్రభావం మిగిలినటువంటి కేసులపైన కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మొత్తం అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన కూడా చర్చ జరగాల్సినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది, విచారణ జరగాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ వ్యవహారంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి విచారణకు సంబంధించినటువంటి అంశాలను ప్రభావితం చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీటిపైన విచారణ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో హైకోర్టులో వేసినటువంటి బెయిల్ పిటిషన్ని న్యాయస్థానం కొట్టివేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. వరలక్ష్మి.